మిమ్మల్ని అనగదొక్కాలి అనుకునే వారిలో కనిపించే 7 సంకేతాలు ఇవే. మన జీవితం ఎదుగుదలతో నిండి ఉండాలి. కానీ మన విజయాన్ని అందరూ మంచిగా స్వీకరించరు. కొంతమంది మన ఎదుగుదలను చూసి ఆనందపడతారు, మరికొందరు అసూయతో మండిపోతారు. వారు మన ముందు ఒకటి మాట్లాడతారు, మన వెనుక ఇంకోలా ప్రవర్తిస్తారు. మీ చుట్టూ కూడా అలాంటి వారుంటారు. వారు బయటకు కనిపించకుండా చక్కటి చిరునవ్వుతో ఉండొచ్చు. అయితే వారు కొంతవరకు వారి అసూయను కనిపించకుండా ఉంచినా, కొన్ని సంకేతాలు మాత్రం తప్పక తెలుస్తాయి. అవి మీ విజయాన్ని చిన్నదిగా చూపించేందుకు ప్రయత్నిస్తారు. మీరు ఏదైనా గొప్పగా సాధించినప్పుడు ఒకసారి వారిని గమనించండి. అదేం పెద్ద విషయానికి కాదు, ఇది కేవలం అదృష్టం వల్ల సాధించావ్, ఇలా అందరూ సాధిస్తారు, ఈ మాటలు వారు అనుకోకుండా అనేసి ఉంటారని అనుకోకండి. ఇది ఒక నిర్దేశిత ధోరణి. అసలు విషయమేంటంటే, మీ విజయం వారికి బాధ కలిగిస్తోంది. వారు స్వీకరించలేరు. అందుకే దాన్ని చిన్నచూపు చూడటం ద్వారా మానసిక ఆనందం పొందుతారు. మీ ముందు అందరూ మంచివాళ్లే, కానీ మీకు వినపడకుండా మాట్లాడటం, మీ విజయాన్ని అపహాస్యం చేయడం, తక్కువ చేయడం ఇవన్నీ అసూయకు సంకేతాలు. మీరు లేని సమయంలో మీ గురించి కామెంట్ చేస్తూ, మీ కష్టానికి విలువ ఇవ్వకుండా తక్కువగా మాట్లాడుతారు. మీ సంతోషించలేరు. మీ జీవితంలో మంచి జరిగింది, కానీ కొందరికి అది అంత పెద్ద విషయానికి అనిపించదు. అదేనా సరే, ఇంకేమైనా చెప్పు. మన నిజమైన మిత్రులు మన విజయాన్ని మన కంటే ఎక్కువ ఆనందిస్తారు. కాని అసూయపడే వారు సుతారంగా సమాధానం చెబుతారు. మీ తప్పులను హాస్యంగా ఎత్తిచూపుతారు, కానీ మీ విజయాలను మౌనంగా గమనిస్తారు. మీరు ఏదైనా పొరపాటు చేస్తే వెంటనే వ్యంగ్యంగా మాట్లాడతారు. మీకు కాస్త ఇబ్బంది వస్తే వారి ముఖంలో సంతోషం కనిపిస్తుంది. కాని మీరు ఏదైనా గొప్పగా సాధించినప్పుడు వారు మౌనంగా ఉంటారు. మిమ్మల్ని అనుసరించే ప్రయత్నం చేస్తారు, కాని అంగీకరించరు. మొదట్లో మీ ఆలోచనలను తప్పుబడతారు. ఆ తర్వాత మీరు గొప్పగా నిలబడిన తర్వాత అదే పనిని వారు చేయడం మొదలుపెడతారు. కాని వారు మీ నుంచి నేర్చుకున్నామని ఒప్పుకోరు. ఇది చాలా మందిలో కనిపించే లక్షణం. వారు మీ మార్గాన్ని తక్కువగా చెప్పినా మీలా మారాలని ప్రయత్నిస్తారు. మీ పొరపాటులను పెద్ద సమస్యగా చూపుతారు. మీరు చిన్న తప్పు చేసినా, ఇదేంటి, అసలు నీకు అంత టాలెంట్ ఉందా, ఇలాంటి తప్పులు చెయ్యకూడదు, అలాంటి మాటలు ఎక్కువగా మాట్లాడుతారు. కాని మీరు గొప్పగా సాధించినప్పుడు మాత్రం అదేం పెద్ద విషయానికి కాదు అని నిర్లక్ష్యంగా చెబుతారు. మీ నమ్మకాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తారు. మీరు కొత్తగా ఏదైనా ప్రారంభించాలనుకున్నప్పుడు నీ వల్ల కాదు, ఇది నీ స్థాయికి మించి వేరే పనిని ప్రయత్నించు, ఇదేం నీకు సరిపోదు, ఇలా అంటున్నారా? అయితే వారికి భయమొస్తోంది. మీరు ఎదిగిపోతే వారు వెనుకబడిపోతారని వారు అర్థం చేసుకుంటున్నారు. అందుకే మీ నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తారు. ఈ 7 లక్షణాల్లో ఒక్కటి అయినా ఎవరైనా చూపిస్తున్నారా? అయితే ఇప్పటికే మీరు సమర్థవంతంగా ఎదుగుతున్నారు. ఇలాంటి అసూయతో ఉన్న వారిని గుర్తించి వారి ప్రభావానికి లోనవకుండా ముందుకు సాగండి. మీ నిజమైన మిత్రులు ఎవరో, అసూయపడే వారు ఎవరో స్పష్టంగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చెయ్యండి. ధన్యవాదములు.